హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. రాష్ట్రంలో తాజాగా జరుగుతున్న రాజకీయ పరిణామాలు, వాటి వెనకనున్నటువంటి వాస్తవాలు చర్చించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జేబీఎం భారత్ పార్టీ వ్యవస్థాపకులు, అట్లాగే హైకోర్టు న్యాయవాది, రాజకీయ విశ్లేషకులు జడ శ్రవణ్ కుమార్. నమస్తే అండి. ఈవేళ పవన్ కళ్యాణ్ గారు తాజాగా మార్కాపురం నియోజకవర్గం దగ్గర జరిగినటువంటి ఒక ఇరిగేషన్ కార్యక్రమానికి పాల్గొన్నారు. ఎస్పెషల్లీ మంచినీళ్లు ప్రకాశం జిల్లాకి ఇచ్చేటటువంటి కార్యక్రమం. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో 15 సంవత్సరాల పాటు మేమే అధికారంలోకి ఉంటాం, అధికారానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారి అనుభవమే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని బాగు చేస్తోంది, రాష్ట్రం స్థిరమైనటువంటి అభివృద్ధి సాధించాలంటే 15 సంవత్సరాల అధికారంలో ఉండాలి, అందుకనే అనుభవం లేదు కాబట్టి నేను పని చేయడానికి సిద్ధంగా ఉన్నాను, కార్యకర్తలు నాయకులు ఒకళ్ళకొకళ్ళు సమన్వయం చేసుకోండి అని పిలిపించారు. దీన్ని ఎలా చూస్తారు? మోస్ట్ ఇమ్మెచ్యూర్ స్టేట్మెంట్గా చూస్తాను నేను. ఎందుకు చూస్తాను అంటే, ఇప్పుడు 15 సంవత్సరాలు ఉండాలా, 30 సంవత్సరాలు ఉండాలా, 40 సంవత్సరాల ఉండాలా అని డెసిషన్ తీసుకోవాల్సింది, లేకపోతే నిర్ణయించాల్సింది ప్రజలు తప్ప నాయకులు కాదు. 175కి 175, వైనాట్ 175 అన్న జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏమైందండి? వాట్ హ్యాపెండ్? 11 సీట్లకు వచ్చారు. వీళ్ళు 15 సంవత్సరాలు ఉండాలి, 30 సంవత్సరాలు ఉండాలి అంటే రాజ్యాంగంలో మార్పులు ఏమైనా చేసుకున్నారా? 15 సంవత్సరాలు ఉండాలి, ఒకసారి ప్రభుత్వం వస్తే 15 సంవత్సరాలు ఉండటానికి మీరేమన్నా 164 మంది ఉన్నారు కాబట్టి అసెంబ్లీలో ఏమైనా బిల్లు పాస్ చేసి కేంద్రానికి పంపిస్తున్నారా? ఎలక్షన్ కమిషన్కి ఏమైనా పంపిస్తున్నారా? సో 15 సంవత్సరాలు ఉండాలి, 20 సంవత్సరాలు ఉండాలి, ఉంటాము, కాన్ఫిడెన్స్ ఉంటే ఉండొచ్చేమో. ఐఎమ్ నాట్ డెనయింగ్ ఇట్. పొలిటికల్ పార్టీగా ఉంటుంది, కానీ అల్టిమేట్గా హూ విల్ డిసైడ్? ఇన్ డెమోక్రసీలో పీపుల్ విల్ డిసైడ్. మీరు 5 సంవత్సరాలు ఉండాలా, 15 సంవత్సరాలు ఉండాలా, 20 సంవత్సరాలు ఉండాలా అనేది ప్రజలు నిర్ణయం చేస్తారు. ఇప్పుడు వీళ్ళు చేస్తున్నటువంటి పరిపాలనకి, వీళ్ళు ఇచ్చినటువంటి ప్రామిసెస్కి, వీళ్ళు చేస్తున్నటువంటి పరిపాలనకి 15 ఏళ్ళు అవసరం లేదు. ఇప్పుడు ఎలక్షన్ పెట్టమనండి, వాట్ విల్ హ్యాపెన్? పీపుల్ విల్ కేమ్ టు నో. ఇప్పుడు ఎలక్షన్ బట్టి గెలవమనండి సార్, వీళ్ళు చెప్పే మాటలకి చేసే పనులకి కంపారిజనే లేదు. సమన్వయం చేసుకోండి, కార్యకర్తలకు చెప్పొచ్చు సమన్వయం చేసుకోమని. దేర్ ఇస్ నో అదర్ వే, బికాస్ పొలిటికల్ పార్టీగా వాళ్ళకు ఉంటుంది. కానీ 15 సంవత్సరాలు ఉండాలి అంటే 15 సంవత్సరాలు మిమ్మల్ని ఉప ముఖ్యమంత్రిగానో ఆయన ముఖ్యమంత్రిగా చేయడానికి ప్రజలు మీకు ఏమైనా బాండ్ రాసి ఇచ్చారా? మొత్తం అబ్సల్యూట్లీ కొలాప్స్ అయిపోయింది సార్ సిస్టమ్ మొత్తం. వీళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాలకి జరుగుతున్న అడ్మినిస్ట్రేషన్కి కంపారిజనే లేదు. సో అబ్సల్యూట్లీ వీళ్ళు 15 సంవత్సరాలు కాదు కదా, ప్రజలు నిర్ణయం చేసినందుకు ఒక్కసారి ఓటేస్తే 5 సంవత్సరాలు. సో వీళ్ళ అదృష్టం బాగుంటే 5, లేదు అంటే 3.5, 3.5, 4. ఎందుకంటే జమిలీ కనుక ఎన్నికల స్టార్ట్ అయింది, జమినీ మీద కనుక ఒక కాల్ తీసుకుంది అంటే సెంట్రల్ గవర్నమెంట్, నాకు తెలిసి 2028లోనూ ఖచ్చితంగా 27 ఎండింగ్లోనూ ఎలక్షన్స్ వచ్చేస్తాయి. ఒకసారి ఎలక్షన్స్ వచ్చేసినాయి అంటే ఐ డోంట్ థింక్ సో కూటమి ప్రభుత్వం మళ్ళా ఈ ప్రభుత్వం రిటైన్ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను సార్. అంటే ఆ అడ్మినిస్ట్రేషన్ అంతా గాడిని పెట్టేసాం, అద్భుతమైన పాలన అందుతోంది, రాష్ట్ర ప్రజలు మొన్నటిదాకా ఎదుర్కొన్నటువంటి హింసల నుంచి బయటకు వచ్చి సుఖశాంతులతో ఉన్నారు అన్నది కదా చంద్రబాబు గారు కానీ ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ చెప్తుంది. అంటే స్టేట్మెంట్స్ కాదు కదా మాట్లాడాల్సింది, స్టాటిస్టిక్స్, రిపోర్ట్స్ విల్ స్పీక్. ఇప్పుడు రాష్ట్రంలో నేను పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలకే వస్తాను. ఎందుకంటే నేను పదే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ని మాట్లాడాల్సి వస్తుంది. అంటే డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్నటువంటి ఒక వ్యక్తి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసినటువంటి ఆరోపణల మీద ఈ ఆరోపణలు నేను గనక అధికారంలోకి వస్తే, నాకు ఒక్కసారి జనసేనకు అధికారం ఇస్తే నేను ఏం చేస్తానో చూపిస్తాను అని లక్షల మంది ప్రజలకి, లక్షల మంది యువతకి ఆయన సందేశం ఇచ్చి ఒక సినిమాటిక్ వేలో డైలాగులు చెప్పి ప్రజలను ఉత్తేజపరిచి ఒక డిఫరెంట్ మూడులోకి ప్రజలను తీసుకొని వెళ్ళిపోయి వాళ్ళ ద్వారా ప్రజాస్వామ్యంలో ఆయన అధికారం సాధించాడు. కాబట్టి నేను ఆయన మాట్లాడాల్సి వస్తుంది. ఇప్పుడు ఆయన నిజంగానే ఓడిపోయి ఉన్నట్టయితే, ఆయన ఉప ముఖ్యమంత్రి కాకుండా ఉన్నట్టయితే, లేకపోతే ఒక ఎమ్మెల్యేగా ఉన్నట్టయితే నేను మాట్లాడాల్సిన అవసరం లేదు, లేకపోతే ప్రజలెవరు అడగాల్సిన అవసరం లేదు. ఈయన గత ప్రభుత్వంలో జరిగినటువంటి
గత ప్రభుత్వంలో అడ్మినిస్ట్రేషన్ మీద చాలా స్పెసిఫిక్ ఎలిగేషన్స్ చేశారు పవన్ కళ్యాణ్. చాలా స్పెసిఫిక్ ఎలిగేషన్ చేశాడు. నేను హామీలు ఇవ్వని వాటి గురించి మాట్లాడలేదు, హామీలు ఇచ్చిన వాటి గురించి మాత్రం పవన్ కళ్యాణ్ ఏం సమాధానం చెప్తాడనేది నేను అడుగుతా. నెంబర్ 1, నేను మొదటి నుంచి డే 1 నుంచి మాట్లాడుతున్న మాట ఏంటి అంటే, డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి ఎలిగేషన్ ఏంటి, ఈ రాష్ట్రంలో 30,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారు. ఈ 30,000 మంది అమ్మాయిలు మిస్ అవడానికి కారణం వాలంటీర్సు. ఈ 30,000 మంది అమ్మాయిలని ప్రాస్టిట్యూషన్ హౌస్లోకి, బ్రోతల హౌస్లోకి, వీళ్ళని ఉమెన్ ట్రాఫికింగ్లోకి దింపడానికి వాలంటీర్లు కారణమయ్యారు. నాకు కేంద్ర నిఘా వర్గాలు చెప్పినాయి. ఈ కేంద్ర నిఘా వర్గాలు నాకు చెవులో వచ్చి చెప్పిన కారణంగా, జగన్ కనీసం నువ్వు డీజీపీతో ఒక మీటింగ్ పెట్టలేకపోయినావు, డీజీపీతో ఒక మాట మాట్లాడలేకపోయినావు, ఉమెన్ మిస్సింగ్ కేసెస్ మీద ఎందుకు నువ్వు కనీసం ఒక 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 కాంక్రీట్ యాక్షన్ ప్లాన్ ఎందుకు తీసుకోలేకపోయినావు, అదే జనసేన అధికారంలోకి వస్తే నేనేంటో చూపిస్తానన్నాడు. నేను ఇప్పుడు ఏం అడుగుతున్నానంటే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ని, మీరు బీయింగ్ ఏ డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా లాస్ట్ 1 yearలో ఈ మిస్సింగ్ కేసులకు సంబంధించి ఎన్నిసార్లు డీజీపీని హోమ్ మినిస్టర్ని పిలిచి మాట్లాడారు? నెంబర్ 1 ఆయన సమాధానం చెప్పాలి. నెంబర్ 2, లాస్ట్ గవర్నమెంట్లో మిస్ అయినటువంటి అమ్మాయిల్ని ఎంతమంది పిల్లల్ని మిస్సింగ్ కేసులో నుంచి తప్పించి వాళ్ళ పిల్లలకు అప్పచెప్పారు? నెంబర్ 2. నెంబర్ 3, 2024 జూన్ నుంచి 2025 ఇప్పటి వరకు జూన్ వరకు కూడా మిస్ అయిన కేసెస్లో ఎంతమంది పిల్లల్ని మీరు తీసుకొచ్చి వాళ్ళ తల్లిదండ్రులకు అప్పగించారు? దీని మీద ఎన్నిసార్లు మీరు డీజీపీతో మాట్లాడారు? దీని మూడింటికి సమాధానం చెప్పానండి. అంటే 4th ఎక్స్టెన్షన్ క్వశ్చన్ కూడా నేను అడుగుతున్నా పవన్ కళ్యాణ్ని. ఎవరెవరైతే వాలంటీర్స్ వీళ్ళని ప్రాస్టిట్యూషన్ హౌస్లోకి తీసుకెళ్ళిపోయినారో వాళ్ళ మీద మీరు క్రిమినల్ యాక్షన్ ఎందుకు తీసుకోలేదు? క్రిమినల్ చర్యలు ఎందుకు తీసుకోలేదు? మరి ఈ ఒక్క విషయంలోనే పవన్ కళ్యాణ్ అనే అతను ఫెయిల్ అయిపోతే, ఇక నేను అడ్మినిస్ట్రేషన్ బాగా చేస్తున్నాను, మళ్ళీ నాకు పరిపాలన ఇవ్వండి, మళ్ళీ నాకు అధికారం ఇవ్వండి చెప్పే ఆ నైతిక అర్హత ఎక్కడుంది పవన్ కళ్యాణ్కి? నెంబర్ 1. నెంబర్ 2, నేను ఇది చెప్పిన తర్వాత నేను పవన్ కళ్యాణ్ని ఇంకా కొన్ని స్ట్రైట్ ప్రశ్నలు ఉన్నాయి, ఆయనకు కొన్ని స్ట్రైట్ ప్రశ్నలు. ఎందుకంటే ఇది సినిమా కాదు సాయి గారు, ఇదేది హరిహర వీరమల్లు సినిమా కాదు, లేకపోతే గుడుంబ శంకర్ సినిమా అంతకంటే కాదు. నువ్వు ప్యాంట్ ఇప్పటానికి, ప్యాంట్ వేసుకోవటానికి, ప్యాంట్ మీద డ్రాయర్ వేసుకోవటానికి, డ్రాయర్ మీద ప్యాంట్ వేసుకోవటానికి, బికాస్ ఇట్ ఈస్ అ డెమోక్రసీ అండ్ యూ బీయింగ్ అ డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా యూ హోల్డ్స్ రెస్పాన్సిబిలిటీ. ఖచ్చితంగా ప్రజల తరపున ప్రశ్నించేటప్పుడు ప్రజల తరపున మేము కూడా ప్రశ్నిస్తాం. ఎందుకు అంటే నువ్వు పనికిమాలిన ప్రశ్నలు సినిమాటిక్ వేలో స్క్రిప్ట్ చూసి ప్రశ్నిస్తే మేము రియలిస్టిక్గా ప్రశ్నిస్తున్నాం. సో ఖచ్చితంగా మాకు సమాధానం చెప్పి తీరాల్సిందే, రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పి తీరాల్సిందే. నెంబర్ 2, ఆయన నేను స్ట్రైట్గా అడిగే ప్రశ్న, ఈ రాష్ట్రంలో మహిళల మీద విపరీతమైన దారుణమైనటువంటి మారణకాండ జరుగుతోంది, కొన్ని 100 కేసులు నమోదవుతున్నాయి. నేనే కనుక జనసేనకు ఒక్కసారికి అధికారం ఇచ్చి చూస్తే, ఒక్కొక్కడు ఆడపిల్లని ఎవడైనా పట్టుకోవాలి అంటే, ఆడపిల్ల వైపు చూడాలి అంటే, ఆడపిల్లని కనీసం ఏవైనా మిస్బిహేవ్ చేయాలి అంటే, అలా చేసిన వాడిని వాడిది కోసేస్తా, నరికేస్తా, తులిమేస్తా, పిసిరేస్తా, అసలు కొత్త చట్టాలను తయారు చేస్తా, ఒక రాష్ట్రంలో ఒక పరిపాలన అంటే లా అండ్ ఆర్డర్ ఎలా ఉంటుందో చూపిస్తా, అసలు ఈ రాష్ట్రానికి ఒక కొత్త దాన్ని ఏమంటారు అంతరిక్షంలో నుంచి ఒక పరిపాలన సృష్టించి అసలు నా రాజ్యం రామరాజ్యం అనిపిస్తా అని చెప్పి వారాహి యాత్రికి మాటలే కావి. నేనేం అడుగుతున్నానంటే, 2024 జూన్ 11 నుంచి ఆగస్టు వరకు అసెంబ్లీలో హోమ్ మినిస్టర్ చేసినటువంటి ప్రకటన వల్ల 16,368 మంది మహిళల మీద ఈ రాష్ట్రంలో కేసులు నమోదైనవి. వాళ్ళు బాధితులుగా కేసులు పెట్టినారు. ఏది ఆగస్టు వరకు. ఆగస్టు నుంచి చూసుకుంటే ఇంకో 7,000 కేసులు నమోదై ఉంటాయి నాకు తెలిసినంత వరకు. ఈ లాస్ట్ ఇయర్ నుంచి మొన్న ఆగస్టు వరకు చూసుకుంటే, మొన్న జూలై నుంచి జనవరి వరకు చూసుకుంటే, లాస్ట్ జూలై నుంచి జనవరి వరకు చూసుకుంటే 16,000 కేసులు నమోదైతే, మరి ఇప్పటి వరకు ఇంకా ఎన్ని కేసులు నమోదై ఉంటాయి? ఇంకో 7,000 కేసులు, 8,000 కేసులు రమారమి. అంటే రమారమి 25,000 కేసులు అత్యాచారాలు, అఘాయిత్యాలు, మిస్బిహేవ్, వాట్ నాట్, మహిళలు పెట్టినటువంటి కేసులు 24,800 చిల్లర రమారమి ఉంటే, ఈ కేసెస్ మీద మీరు ఎందుకు యాక్షన్ ప్లాన్ తీసుకోలేదు? నెంబర్ 1. ఎందుకు మీరు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ హోదాలో హోమ్ మినిస్టర్తో మాట్లాడారు? ఎంతమందికి శిక్షలు బండి? ఎందుకు కాంక్రీట్గా కొన్ని కొత్త చట్టాలని మీరు ఇంప్లిమెంట్ చేయలేకపోయినారు? కానీ యూ నెవర్ మేడ్ నాట్ ఈవెన్ ఎ సింగిల్ అటెంప్ట్ టు మేక్ ఎ లెజిస్లేషన్ ఆన్ దిస్ ఆస్పెక్ట్. ఎందుకు చేయలేదు? మీరు కొత్త కోర్టులు ఏర్పాటు చేయలే,
కొత్త చట్టాలు ఏర్పాటు చేయాలి. చట్టాలు ఏర్పాటు చేయడానికి ఒక చిన్న అటెంప్ట్ కూడా చేయలేదు. ఈ 25,000 మంది మహిళల మీద జరిగిన అఘాయిత్యాలకి కారణం ఏంటో చెప్పలేదు. వీళ్ళ మీద శిక్ష ఎప్పుడు పడుతుందో చెప్పలేదు. వీళ్ళకి ఏ విధమైనటువంటి ప్రభుత్వం నుంచి రక్షణ కల్పించబడుతుందో చెప్పలేదు. భవిష్యత్తులో వీటిని ప్రివెంట్ చేయడానికి, మహిళల మీద దాడులు చేయడానికి మీరు తీసుకున్నటువంటి కాంక్రీట్ ప్లాన్ చెప్పలేదు. మరి ఇవి రెండు చెప్పనప్పుడు మీరు ప్రీ ఎలక్షన్స్కి పోస్ట్ ఎలక్షన్స్కి వాట్ పవన్ కళ్యాణ్ చెప్పండి. ఈ ఈ ఈ అడ్మినిస్ట్రేషన్ పేస్ చేసుకుని కారణంగా మీకు మళ్ళీ 2029 తర్వాత మళ్ళీ ఇంకొక 10 సంవత్సరాలు అధికారం ఇవ్వాలా? ఈ విధమైనటువంటి అడ్మినిస్ట్రేషన్ చేసినందుకు ఇవ్వాలా? ఈ విధంగా మహిళల్ని ఇష్టం వచ్చినట్టు రోడ్ల మీద పడేసి కొట్టేసి చంపేస్తుంటే, పిల్లలను 14 మంది 15 మంది కలిసి రేప్ చేసి రోడ్డు మీద వదిలేస్తుంటే, మీ పిఠాపురంలోనే మీ తెలుగుదేశం కార్యకర్తే చిన్నపిల్లని మైనర్ బాలికను రేప్ చేస్తే కనీసం యాక్షన్ తీసుకోకుండా ఉంటే, మీరు రాష్ట్రంలో ఇన్ని అఘాయితాలు జరుగుతుంటే దీనికోసం మీకు ఇవ్వాలా? దీనికోసం మీకు అధికారం మళ్ళీ ఇవ్వాలా? అంటే ఇదివరకటి రోజుల్లో అయితే ఈ ప్రాబ్లమ్ పోలీసులు కానీ ప్రభుత్వం కానీ పట్టించుకునేది కాదు. అదే ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చాక వేగంగా పనిచేస్తున్నారు, వెంటనే యాక్షన్ తీసుకుంటున్నాం. ఈవెన్ హోంమంత్రి కూడా ఇదివరకైతే మొదట్లో అప్పట్లో హోంమంత్రిని క్వశ్చన్ చేశారు ఆయన. ఇప్పుడు హోంమంత్రి బాగా పనిచేస్తోంది అన్నది అభినందనలు కూడా చెప్తూ వస్తున్నారు ఆయన. హోంమంత్రి బాగా ఎక్కడ పనిచేస్తుంది? జగన్మోహన్ రెడ్డి కారు కింద ఎవరన్నా పడితే అక్కడ పనిచేస్తుంది. హోంమంత్రి బాగా ఎక్కడ పనిచేస్తుంది? వంశీ మీద ఏమైనా కొత్త కేసులు పెట్టాలంటే అక్కడ పనిచేస్తుంది. హోంమంత్రి ఎక్కడ బాగా పనిచేస్తుంది? ఐపీఎస్ రామాంజనేయుల మీద ఏమైనా కేసులు పెట్టాలంటే పనిచేస్తుంది. హోంమంత్రి ఎక్కడ బాగా పనిచేస్తుంది? ఎక్కడ 4 రూపాయలు డబ్బులు వచ్చే వ్యవహారం ఉంటే అక్కడ పనిచేస్తుంది. ఇవన్నీ కూడా వీళ్ళు ఎక్కడ బాగా పనిచేస్తున్నారంటే పొలిటికల్గా ప్రతిపక్షాలని ఇబ్బంది పెట్టే కార్యక్రమంలో తప్ప వీళ్ళు కాంక్రీట్గా జనరల్ క్రైమ్ రేట్ని తగ్గించడానికి తీసుకున్న ఒక్క ప్లాన్ ఆఫ్ యాక్షన్ చెప్పండి. ఇది సాయి, మీరు చాలా సీనియర్ జర్నలిస్టు, మీతో నేను డిబేట్ అనే కాదు, కానీ నేను మిమ్మల్ని అడుగుతున్నా. మీరు ఈ 1 ఇయర్లో నుంచి సార్ చాలా అద్భుతంగా ఇదిగో ఈ ప్రభుత్వం ఈ స్కీమ్ ప్రవేశపెట్టింది, దీనివల్ల క్రైమ్ రేట్ తగ్గుతుంది కదా, ఇదిగో ఈ చట్టం ప్రవేశపెట్టే ప్రయత్నం చేసింది, దానివల్ల క్రైమ్ రేట్ తగ్గుతుంది కదా అని మీరు నాకు ఒక ఇన్సిడెంట్ చెప్పగలగనా? ఎక్సెప్ట్ తెనాలి ఇన్సిడెంట్లో రోడ్డు మీద పడేసి కేసు రిజిస్టర్ చేయగానే వాళ్ళని అరికాళ్ళ మీద ఒక మృగాలను కొట్టిన ఇన్సిడెంట్ కాకుండా మీరు అనుకుంటున్నారేమో, లేకపోతే ప్రజలు అనుకుంటున్నారేమో ఆ ఇన్సిడెంట్ జరగటం వల్ల క్రైమ్ రేట్ తగ్గుతుందని. ఆ ఇన్సిడెంట్ జరగటం వల్ల క్రైమ్ రేట్ తగ్గదు సరికదా. క్రైమ్ చేయాలి అనేటువంటి ఒక తెలంగాణలో ఆ పాపని రేప్ చేసి చంపేసిన వాళ్ళ తర్వాత అక్కడ రేపులు జరగలేదా? మర్డర్లు జరగలేదు తెలంగాణలో? జరగలేదా ఇప్పటి వరకు? దిశ పోలీస్ స్టేషన్, దిశ యాక్ట్ ముందు తయారు చేసిన పాపను చంపేసిన తర్వాత. సో ఇది ఆల్ ట్రాష్ అనమాట. ప్రభుత్వం కాంక్రీట్గా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తీసుకొని ఇదిగో వీటిని ప్రివెంట్ చేయడానికి చేసినటువంటి ఒక చిన్న అటెంప్ట్ ఏంటో చెప్పండి. నేను మిమ్మల్ని సీనియర్ జర్నలిస్ట్గా అడుగుతున్నా. ప్రతి అంశాన్ని మీరు స్పృశిస్తారు. జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయడం తప్ప, ప్రతిపక్షాలను టార్గెట్ చేయడం తప్ప, వీళ్ళు కాంక్రీట్గా లా అండ్ ఆర్డర్ని మెయింటైన్ చేయడం కానీ, లేకపోతే హోమ్ మినిస్టర్ నేను అడుగుతున్నా. లాస్ట్ వన్ ఇయర్లో నేను బ్లాక్ అండ్ వైట్ అడుగుతానండి. మాకేమో స్టాటిస్టికల్ రిపోర్ట్ లేకుండా మసిగొడ్డ కాల్చి మొఖాన్ని పడేయలేము. ఇప్పుడు దిశ పోలీస్ స్టేషన్లో నాకు తెలిసి బాగా హోమ్ మినిస్టర్ గారు, నేను ఇప్పుడున్నటువంటి హోమ్ మినిస్టర్ గారు, నేను ఒక 20 అంశాల్లో లాస్ట్ 5 సంవత్సరాల్లో చాలా సీరియస్గా వర్క్ చేశాం. డాక్టర్ సుధాకర్ అంశం, మేము నిన్న మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి మీద దుమ్మేసిపోసింది డాక్టర్ సుధాకర్ అంశమే కదండి. డాక్టర్ సుధాకర్ అంశం అంటాము, మాట్లాడితే అరే సుబ్రహ్మణ్యం అంశం అంటాము, కిరణ్ కుమార్ అంశం అంటాము, వరప్రసాద్ అంశం అంటాము. ఈవెన్ ఇప్పటికీ కూడా వైఎస్ఆర్సీపీ మీద ఆ మీడియా మాట్లాడేట రోజు కనీసం ఇవన్నీ వస్తాయా? ఈ అంశాలన్నీ వస్తాయా? నేనేమంటానంటే, హోమ్ మినిస్టర్ గారు నేను చాలా అంశాల్లో కలిసి గత సంవత్సరంలో 5 సంవత్సరాల్లో ఒక పాపని రేప్ చేసి రాజానగరం, ఐ థింక్ రాజమండ్రిలో దిశ పోలీస్ స్టేషన్ ముందు వదిలేసి వెళ్ళిపోయినారు. దిశ పోలీస్ స్టేషన్ నుంచి వెళ్ళిపోయినప్పుడు ఆ పాపని పర్సనల్గా హోమ్ మినిస్టర్ అనిత వెళ్ళి మాట్లాడి, అప్పుడున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకురాలు వెళ్ళి ఆ పాపతో మాట్లాడి ఆ పాపని పరామర్శించి ఆ పాప కోసం ఫైట్ చేసి, ఆ పాప బెనిఫిట్స్ రావడం కోసం ఫైట్ చేసి రాష్ట్రం అంతా గోల గగ్గోలు పెట్టి తిరిగినారే. మరి ఒక పాపని 14 సంవత్సరాల పాపని మీ తెలుగుదేశం నాయకులు 14 మంది కలిసి రేప్ చేశారు కదా, ఆ పాపకి మీరు పరామర్శించి న్యాయం చేశారా? అంటే మీ ప్రభుత్వంలో జరిగితేనేమో మీరు సచ్చిలులా,
గత ప్రభుత్వంలో జరిగినవి మాత్రం ఇప్పటికి కూడా ట్రోల్ చేస్తూ ఉంటారా? దీని మీద ఎందుకు TV5, ABN, మహా టీవీ న్యూస్ పెట్టలేదు, డిబేట్ పెట్టలేదని అడుగుతున్నా. రాష్ట్రంలో ఇన్ని వందల మరణాలు జరుగుతుంటే, ఆడపిల్లల మీద మారణ హోమాలు జరుగుతుంటే మీరు డిబేట్లు ఎందుకు పెట్టడం లేదని అడుగుతున్నా. హోమ్ మినిస్టర్ ఎక్కడికి వెళ్ళిందని అడుగుతున్నా. పవన్ కళ్యాణ్ ఎందుకు సందర్శించలేదని అడుగుతున్నా. పవన్ కళ్యాణ్ ఏం నిర్ణయం తీసుకున్నాడు, వాళ్ళకి ఏం న్యాయం చేస్తాడని అడుగుతున్నా. మీరు చెప్పండి. ప్రజల తరపు నేను అడుగుతున్నాను, మీకు తెలుసుంటే చెప్పండి. అదిగో శ్రావణ్ గారు పలానా పవన్ కళ్యాణ్ ఇదిగో ఈ యాక్షన్ తీసుకున్నాడు, హోమ్ మినిస్టర్ ఇదిగో ఈ కాంక్రీట్ యాక్షన్ తీసుకుంది, ఈ దోషులకు పలానా చోట్ల శిక్ష పడింది, ఇదిగో ఈ దోషుల్ని పలానా చోట పట్టుకున్నారు, గత ప్రభుత్వం వదిలేశారు, ఈ ప్రభుత్వంలో పట్టుకున్నారు. ఇలా చేతగాని యథవతనం ఎలా ఉంది అంటే నేను చెప్తాను సాయి గారు. ఈవెన్ సుధాకర్ని కొట్టినటువంటి పోలీసులకి ఈ రోజు వరకు శిక్ష లేదు. సిగ్గుండాలి, సిగ్గుపడాలి కూటమి ప్రభుత్వం. సుబ్రహ్మణ్యాన్ని చంపినటువంటి అనంతబాబుకి ఈ రోజు వరకు శిక్ష లేదు. సెక్షన్ 14 సబ్ క్లాస్ 2 ప్రకారం ఒక SC/ST కేసులో 2 నెలల్లో ట్రయల్ జరగాలి. దెన్ వాట్ హ్యాపెండ్? 1 year అవుతుంది వచ్చి. ఏం చేశారు మీరు? గుడ్డు గుర్రానికి పళ్ళు తోమారా? ఏం చేశారండి మీరు? వాట్ యూ పీపుల్ డి? డాక్టర్ అర్చనను చంపిన వాళ్ళని ఏం చేశారు? ఈ రోజు వరకు శిక్ష పడిందా? ఇవన్నీ వద్దండి, ఇవన్నీ వద్దు. చాలా హరిహర వీరమల్ల డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు చాలా అద్భుతమైనటువంటి స్లోగన్ తోటి సొగాలి ప్రీతి కేసు వచ్చిందండి. నేను అడుగుతున్నా, సొగాలి ప్రీతి కేసులో నువ్వు పీకిన గడ్డి ఏంటి అని అడుగుతున్నా నేను పవన్ కళ్యాణ్. నువ్వు పీకిన గడ్డి ఏంటి సొగాలి ప్రీతి కేసులో? సొగాలి ప్రీతి కోసం నువ్వు చేయని రాద్ధాంతం లేదు, చెయ్యని దుర్మార్గం లేదు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన 5 ఎకరాలు, జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఉద్యోగం, జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన డబ్బులు, జగన్మోహన్ రెడ్డి వేసిన CBI ఎంక్వైరీ తప్ప ఈ రోజు వరకు నీ హయాంలో నువ్వు తీసుకున్నట్టుగా ఒక్క అడుగైనా సరే ఈ కేసు ముందుకెళ్ళిందా అని అడుగుతున్న పవన్ కళ్యాణ్. ఏం చేశావు నువ్వు? హైకోర్టులో కేసులో ఏం చేశారు? CBI మీ దగ్గరే ఉంది, కూటమి ప్రభుత్వంలో సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఉంది. బికాస్ ఇది డబల్ ఇంజిన్ సర్కార్. కేంద్రంలో మీరే ఉన్నారు, రాష్ట్రంలో మీరే ఉన్నారు. ఏం CBI డైరెక్టర్ చెప్పి కేసును అప్పచెప్పలేవా? సిగ్గుండాలి వీళ్ళకి. నిన్న కౌంటర్ వేశారు CBI వాళ్ళు హైకోర్టులో ఈ కేసు వస్తే. సైగర్ ఐ హావ్ సీన్ ది కౌంటర్. CBI దగ్గర అంటే డబ్బులు లేవంట ఈ కేసు ఇన్వెస్టిగేషన్ చేయడానికి. దిస్ ఈస్ ద వెర్షన్ ఆఫ్ CBI. Yesterday the case got listed. Yes, yesterday the case got listed. ఎందుకంటే ఈ కేసు నేను ఇంతకుముందు ఎర్లియర్ నేను వాదించున్న కారణంగా నా పేరు డిలీట్ అవ్వాలి. సో మై నేమ్ ఈస్ అపీరింగ్ ఆన్ ది స్క్రీన్. ఇదేది నా పేరు వచ్చిందా నేను వెళితే CBI ఈస్ ఆర్గ్యూయింగ్. CBI కౌంటర్ ఫైల్డ్ సేయింగ్ దట్ మా దగ్గర డబ్బు లేదు కాబట్టి మేము కేసు ఇన్వెస్టిగేషన్ చేయమని. దట్ ఈస్ ద వెర్షన్ ఆఫ్ ది కౌంటర్. వాట్ ఏంటి? దట్స్ ద ట్రికీ ఇష్యూ. ఇఫ్ యూ వాంట్ ఐ విల్ షేర్ ది కౌంటర్. అంటే సాధారణంగా స్టాఫ్ లేరు ఇట్లాంటిది. గతంలో ఎరపతినేని విషయంలో మా దగ్గర స్టాఫ్ లేరు అనేది చెప్పినట్టుంది. డబ్బులు ఇనీషియల్గా నేను ఫైల్ చేసినప్పుడు 2021లో నేను ఫైల్ చేసినప్పుడు CBI తీసుకున్న కంటెన్షన్ ఏంటి అంటే వీ డోంట్ హ్యావ్ అ ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇది CBI తీసుకోదగిన కేసు కాదు, బికాస్ ఇంటర్ స్టేట్ ఫైనాన్షియల్ డిస్ప్యూట్స్ ఇవన్నీ ఉంటేనే మేము ఇన్వెస్టిగేషన్ చేస్తాం. ఈ కేసులో ఆల్రెడీ పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేశారు, ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు, కోర్టు టుక్ కాగ్నియన్స్ కాబట్టి అక్యూజ్డ్ అపీర్ అయినారు, ట్రయల్ కూడా కమెన్స్ అయింది కాబట్టి ఈ కేసులో మేము చేయడానికి ఏమీ లేదని చెప్పి దే ఫైల్ ఎ కౌంటర్. నౌ దే టుక్ అ డిఫరెంట్ వెర్షన్ సేయింగ్ దట్ వీ డోంట్ హ్యావ్ ఫైనాన్షియల్ కెపాసిటీ. వాట్ డస్ ఇట్ మీన్? వాట్ పవన్ కళ్యాణ్ ఈస్ డూయింగ్? అరే నువ్వు చెప్పిన అంశాల మీద నువ్వు స్టాండ్ బై లేదు, ఇంకా సిగ్గు లేకుండా నువ్వు ఎవరి గురించి మాట్లాడతావు, ఏ కొత్త పథకాల గురించి మాట్లాడతావు, ఏ 15 సంవత్సరాలు నీకు ఎందుకు అధికారం ఇవ్వాలని రాష్ట్రంలో యువత అడిగిందనుకో నీ తలకాయ ఎక్కడ పెట్టుకుంటారు? 10,000 రూపాయలు వాలంటీర్లకు ఇస్తానన్నావు, నువ్వేం చేసావు 1 year నుంచి? వాళ్ళకి అష్యూరెన్స్ ఇచ్చి 3 లక్షల మందికి 2,50,000 మందికి ఓట్లు వేయించుకున్నారు. ఏదో కూటమి ప్రభుత్వం వస్తే తలా 10,000 వస్తాయి అని చెప్పేసి పాపం వాళ్ళందరూ ఆశపడి నీకు వేశారు. ఏమైపోయినాయి? 20 లక్షల ఉద్యోగాలు జాయింట్ మేనిఫెస్టో అన్నావు, సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి. నీకు ఈ రోజు వరకు ఒక ఉద్యోగం ఇవ్వలేదు నువ్వు. వాట్ యూ పీపుల్ ఆర్ డూయింగ్? ఎందుకు ఇవ్వాలి నీకు? జాబ్ క్యాలెండర్ ఎక్కడ? మహిళలకు ఇస్తానన్న ఉచిత బస్సు ప్రయాణం ఎక్కడ? వాళ్ళకి ఇస్తానన్న నెలకు 1,500 రూపాయలు ఎక్కడ? నిరుద్యోగ వృత్తి 3,000 రూపాయలు ఎక్కడ? రైతు భరోసా ఎక్కడ? లాస్ట్ ఇయర్ది ఎక్కడ? ఈ ఇయర్ది ఎక్కడ? దీనికోసం సార్ వాళ్ళకి మళ్ళీ 15 సంవత్సరాలు అధికారం ఇవ్వాల్సింది. అంటే 1 ఏడాది పాటు పరిస్థితిని సెటరైట్ చేస్తూ వచ్చాం. ఇప్పటికి ఒక గాడిని పడింది కాబట్టి మొన్ననే తల్లికి వందనం వేసాం, త్వరలో అన్నదాత సుఖి ఇవ్వబోతున్నాం, బస్సులకి ఇవ్వబోతున్నాం, నిరుద్యోగ భృతి కూడా ఇవ్వబోతున్నాం. అట్లాగే P4 పథకానికి ఈ పేదలకి అందరికంటే ప్రతి మహిళకి 1,500 ఇస్తానన్నది P4 కిందన ధనికులకి వీళ్ళకి లింక్ చేస్తున్నాం. వీళ్ళు బంగారు కుటుంబం, వాళ్ళు వచ్చేటప్పటికి మార్గదర్శులు. తద్వారా అసలు రాష్ట్రంలో 2029కి పేదరికం లేని రాష్ట్రం తీసుకొస్తానంటున్నారు బాబు గారు. మంచిదే కదా, వీఆర్ వెల్కమింగ్ ఇట్. ఇప్పుడు నేను బహుశా
పొద్దున్నే సూర్యుడు వస్తాడు, అది మీరు చూస్తారు, నేను చూస్తాను. మేబీ 2029 వరకు సూర్యుడు రాకుండా అయితే మానడు, చంద్రుడు రాకుండా అయితే మానదు. పగల ఒక మందు, రాత్రి ఒక మందు. సమాజం మళ్ళీ తిరగబడక మానదు, సమాజం మళ్ళీ మేలుకోక మానదు. నువ్వు ఏ విధంగా P4ను పెట్టి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తావో మేము చూస్తాము, ఖచ్చితంగా చూస్తాము, అందులో డౌటే లేదు. ఏ విధంగా రాష్ట్రాన్ని పేదరికాన్ని నిర్మూలిస్తావు నేను చూస్తాను, నాకు అవకాశం లేదు. రోజుకు ఒక 5 కోట్లు, నెలకి ఒక 150 కోట్లు తీసుకొని మన పార్టీని నడుపుకోవటం కాదు ఇక్కడ కావాల్సింది. వాడు 100 ఎకరాలు, వీడు 100 ఎకరాలు ఇస్తే మన పార్టీని నడుపుకోవటం కాదు కావాల్సింది. P4 అంటే ఒక కాన్సెప్ట్, అది మీరు పెట్టుకున్నారు, మీ చంద్రబాబు నాయుడు పెట్టుకున్నారు. మాకైతే ఆ P4 కాన్సెప్ట్ ఏందో నాకు అర్థం కాదు. ఆ P4 కాన్సెప్ట్లో ఒరిగేది ఏందో రాష్ట్ర ప్రజలకు అర్థం కాదు. రాష్ట్ర ప్రజలకి సొల్లు సోది ఏం అవసరం లేదండి. రాష్ట్ర ప్రజలకు కావాల్సింది, నువ్వు రైతు భరోసా ఎప్పుడు వేస్తున్నావు, డబ్బులు వచ్చినాయా లేవా? నువ్వు తల్లికి వందనం 2024 జూన్లో 1 ఇయర్ పత్తి ఎగ్గొట్టావు, 10,000 కోట్లు ఎగ్గొట్టారు. ఆ 10,000 కోట్లు ఎవరిస్తారు తల్లిదండ్రులకి? అంటే 2024 నుంచి 2025 వరకు తల్లిదండ్రులు చదివించుకోవద్దా పిల్లల్ని? ఆ 1 ఇయర్ది ఏమవుతుంది? ఈ 1 ఇయర్ నుంచి 1,500 రూపాయలు ప్రతి మహిళకి ఇస్తానన్నావు. ఆ 1,500 రూపాయలు కలిపి మీరు రేపొద్దున వేసేటప్పుడు వేయండి. నిరుద్యోగ వృత్తి ఎవ్రీ మంత్ 3,000. ఈ 3,000 3,000 రూపాయలు తీసుకొచ్చి రేపొద్దున క్యాలిక్యులేషన్ చేసి ఒక్కసారి నిరుద్యోగుల అకౌంట్లో వేయండి. ఈ 4 లక్షల ఉద్యోగాలు, మళ్ళీ రేపు జనవరి నుంచి రాబోయే 4 లక్షల ఉద్యోగాలు, 8 లక్షల ఉద్యోగాలు 1 ఇయర్లో ఫిల్ చేయండి. ఇవి ఫిల్ చేసిన తర్వాత మాట్లాడదాం. ఖచ్చితంగా ఇవన్నీ ఫిల్ చేస్తే 15 సంవత్సరాలు ఏంటి, లైఫ్ లాంగ్ నువ్వే ముఖ్యమంత్రిగా ఉండు. నీకు కావాలంటే మాలాంటి వాళ్ళం అందరం వచ్చి నీ తరఫున మేము ప్రచారం కూడా చేస్తాం. పవన్ కళ్యాణ్ శాశ్వత ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి, ఉప ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి, చంద్రబాబు నాయుడు శాశ్వత ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి, నారా లోకేష్ శాశ్వత అనధికార ఉప ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి పేమని నేనే ప్రచారం చేస్తాను వచ్చి ప్రజల తరఫున. మీరు సరే అది లీగల్గా సస్టైనబిలిటీ ఉందో లేదో నాకు తెలియదు, అట్లీస్ట్ మాట్లాడటానికి మాకు వాయిస్ ఉండదు కదా, మాట్లాడటానికి వాయిస్ ఉంది. ఇప్పుడు నేను చెప్పినవన్నీ చేయమనండి చాలు. రాష్ట్ర ప్రజల తరఫున నాకైతే ఏం చేయమని అట్లా, ఎందుకంటే నాకేమి ఎంటైటిల్మెంట్ లేదు, ఒక పథకం కూడా నేను తీసుకోను. అరే మీరు రాష్ట్ర ప్రజలకు ఇచ్చి, రాష్ట్ర ప్రజలు మీకు అధికారం ఎందుకు ఇచ్చారు? అరే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి కంపెనీలు తేవటం లేదు, మీరు తెస్తారని ఇచ్చారు. రాష్ట్రానికి పెట్టుబడులు రావటం లేదు, మీరు ఇస్తారని ఇచ్చాడు. రాష్ట్రంలో ఉద్యోగాలు తేవటం లేదు, నువ్వు తెస్తావని ఇచ్చావు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదు, మీరు తెస్తారని ఇచ్చారు. రాష్ట్రానికి నిధులు రావటం లేదు, నువ్వు తెస్తావని ఇచ్చారు. పోలవరం కట్టలేదు, నువ్వు కడతావని ఇచ్చారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుందన్నారు, మీరు తెస్తారని రాశారు. అమరావతి బిల్డ్ చేస్తారన్నారు, మీరు చేస్తారని ఇచ్చారు. తప్ప నువ్వు అది పెద్ద అందగాడవని, 6 అడుగుల అందగాడవని ఇలా కొట్టగానే 10 మంది సినిమా హీరోలా పడిపోతారని కాదు కదా సార్ మీకు ఇచ్చింది పదవి. కానీ అవన్నీ చేయగలుగుతున్నాం అంటున్నారు కదా. ఇప్పుడు ఆల్రెడీ అమరావతి గాడిని పడిపోయింది, శరవేగంగా కడుతున్నారు. నేను అదే అంటున్నా, ఆ చేసింది ఏందో మీరు ఒక పథకం చెప్పండి నాకు, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా ప్రజలకి. ఇప్పుడు నాకు మీరు గాలిలో ప్రశ్నలు అడిగితే కుదరదు కదా. మేము చేసాము, పవన్ కళ్యాణ్ అంటాడు చేశాడని, చంద్రబాబు నాయుడు అంటాడు చేశాడని, చేసింది ఏదో నాకు చెప్పండి మీరు. తల్లికి వందనం వేసేసారు కదా అందరికీ కూడా, ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి అనేది. తల్లికి వందనం వేశారు కొంతమంది విద్యార్థులు, మరి మిగతా పథకాలు సంవత్సరానికి సరిపోయిందా? నేను అదే సార్ 2024 జూను 11వ తారీఖున మీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే 24 మీరు ఎందుకు ఇవ్వలేదు అంటున్నా. నేను 10,000 కోట్లు తల్లులకి ఎందుకు మోసం చేశారంటున్నా. 80 లక్షల మంది తల్లులకి చేసిన మోసం ఇది కాదా అని అడుగుతున్నాను నేను. దానికి సమాధానం చెప్పండి. అంటే జగన్ నాశనం చేయడం వల్ల చేయలేకపోయారు, జగన్ నాశనం చేసినందువల్ల చేయలేకపోయినారు. అది ఇప్పుడు గాడిని పెట్టారు ఈ ఏడాదిలో, అందుకని ఇప్పటి నుంచి ఇవ్వబోతున్నారు అన్నది మంచిది. మరి ఆ మాట చెప్పండి ప్రజలకి మేము సూపర్ 6 ఇవ్వలేకపోతున్నాము. జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని నాశనం చేశాడు. జగన్మోహన్ రెడ్డి అదే అంటుంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మాకు చిప్ప మిగిల్చాడు, రూపాయి డబ్బులు లేవు. మరి 2 లక్షల పుస్తకాలు ఏం చదివారు సార్ మీరు? సార్ 2 లక్షల పుస్తకాల్లో ఎకనామిక్స్ లేదా? గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు 2 లక్షల పుస్తకాలు చదివారు కదా మీరు. 2 లక్షల పుస్తకాల్లో మీవే కదా కోట్లు వేసుకుని సూట్లు వేసుకుని సాయంత్రానికి టీవీ డిబేట్లో కూర్చొని 10 లక్షల కోట్లు 10 లక్షల కోట్లు 10 లక్షల కోట్లు అని చెప్పినాం కదా. మరి ఆ 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉంది, ఈ రాష్ట్రానికి 10 లక్షల కోట్లు అప్పు ఎట్ట తీర్చాలి? కొత్త ఇన్కమ్ ఎంత వస్తుంది? బడ్జెట్ అలోకేషన్ ఎలా ఉంటుంది? రిసోర్సెస్ ఎలా ఉంటాయి? రెవెన్యూ డెఫిసిట్ ఎలా ఉంటుంది? ఇవన్నీ కూడా కలిపి ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలంటే ఇదిగో ఈ మనం ఇచ్చిన సూపర్ 6 హామీలకి ఎంత అవుతాయి, ఇంత ఎంటైటిల్మెంట్ అవుతాయి. ఎకనామిక్స్ పుస్తకం దొరకలేదా మీకు?
అప్పుడు వాటి మీద తెలీదా తనకు అవగాహన లేదు 2024లో? కాబట్టినే చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని ఆయన అంగీకరించింది. ఆ అనుభవం లేదు కాబట్టినే రాబోయే 15 ఏళ్ళు కూడా ఆయన డిప్యూటీ సీఎంగా ఉంటూ బాబు గారి పరిపాలన కావాలని కోరుకుంటున్నారు. ఆయన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేశారు. ఇప్పుడు ఇవాళ పవన్ గారు మాట్లాడిన మాట, బాబు గారు ఆర్థిక వ్యవస్థను దారిలో పెట్టారు. ఆ అనుభవం నాకు లేదు కాబట్టినే నేను సాయి అక్కడ గారు, మీరు ఉంచుతున్నా. మీరు మీరు నా సహనాన్ని పరీక్షిస్తున్నారు. లేదు 100% చెప్తున్నాను. జరిగింది మీరు చెప్తున్నా. యు ఆర్ టెస్టింగ్ మై పేషెన్స్. పవన్ కళ్యాణ్ అనేటువంటి ఒక ఇమ్మెచ్యూర్డ్ పర్సన్ ఒక ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఎంత ఇమ్మెచ్యూర్డ్ స్టేట్మెంట్ అంటే, అది రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు నాకు తెలియదు అంటే మాత్రం కుదరదు. తెలియదు అనలా, గాడిని పడి పెట్టారని చెప్తున్నారు ఆర్థిక ఇప్పుడు కాదు వ్యవస్థ. నేను అంటుంది, ఇప్పుడు కాదు, జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని నాశనం చేశాడు కాబట్టి, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి మేము చేయలేకపోతున్నాం అనే మాట యూ షుడ్ నాట్ టేక్ ఎ ప్లీ. పవన్ కళ్యాణ్ అలాంటి పదం, అలాంటి డిఫెన్స్ తీసుకోవడానికి వాళ్ళకి అర్హత లేదు. ఎందుకు అంటే రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితులు, సామాజిక పరిస్థితులు, రాజకీయ పరిస్థితులు, లా అండ్ ఆర్డరు, ప్రతి ఒక్క దాని మీద నీకు అవగాహన ఉన్నది బిఫోర్ మేకింగ్ ఎ ప్రామిస్ టు ది పబ్లిక్, 14.5 లక్షల కోట్లు ఆంధ్రప్రదేశ్. అప్పుడు చెప్పింది మరి 14.5 లక్షల కోట్లు. 14.5 లక్షల కోట్ల అప్పు ఉందని చెప్పేసి నువ్వే కదా మాట్లాడినావు. మరి 14.5 కోట్ల రూపాయల అప్పు ఉన్నప్పుడు, లక్షల కోట్ల రూపాయల అప్పు ఉన్నప్పుడు, హౌ యు మేడ్ జాయింట్ ప్రామిస్ బై హోల్డింగ్ మేనిఫెస్టో అలాంగ్ విత్ ది చీఫ్ మినిస్టర్? నేను దీనికి పర్సనల్ గ్యారంటీ ఇస్తున్నాను. ఈ సూపర్ 6 అనే పథకానికి నువ్వు ఎలా ఇచ్చావని అడుగుతున్నా. నేను లాస్ట్ 1 year నుంచి ఎందుకు ఇవ్వలేదని అడుగుతున్నా. లాస్ట్ 1 year అసలు ఫస్ట్ సూపర్ 6 అనే పథకాలు రావడంతో మీరు సంతకం పెట్టాలి. ఇవన్నీ పక్కన పడేసి సిగ్గు లేకుండా బ్లీచింగ్ పౌడర్ చల్లడానికి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ దగ్గర డబ్బులు లేవని ఒప్పుకున్నటువంటి ఉప ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని గాడిలో పెడతారా? నేను అడుగుతున్నా, మీ డిపార్ట్మెంట్కి ఎన్ని నిధులు తీసుకొచ్చుకున్నారయ్యా మీరు ఈ సంవత్సర కాలంలో? మీ డిపార్ట్మెంట్లో ఏ పంచాయతీకైనా 10 రూపాయలు ఇచ్చినారా మీరు? ఏ పంచాయతీకైనా? పక్కకెళ్ళి చూడండి సార్, మురుగు కాలంలో మురుగు తీయడానికి డబ్బులు లేవు, పంచాయతీ లైట్లు వేయడానికి డబ్బులు లేవు వీళ్ళ దగ్గర. వీళ్ళు సొల్లు కబుర్లు చెప్తున్నారు. P4, F4, K4 సినిమానా ఇది? సినిమానా సార్ ఇది? రాష్ట్ర ప్రజలని ప్రతిసారి మోసం చేయలేరు. 5 సంవత్సరాలు మీరు మోసం చేయగలుగుతారు. తర్వాత ఏమవుతుంది? ఆల్టర్నేటివ్ లేక మిమ్మల్ని ఎన్నుకోవటమే. సినిమా డైలాగులు చెప్తున్నారు కాబట్టి మిమ్మల్ని ఎన్నుకోవటమే. అసలు మీరు సినిమా డైలాగ్, మీరు చెప్పిన దానికి చేస్తున్న పరిపాలనకి అసలు పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో ఎన్ని రోజులు ఉంటున్నాడండి? నాకు సమాధానం చెప్పండి. ఎన్ని రోజులు ఉంటున్నాడు పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో? ఎందుకు ఈయన గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఫ్లైట్ వేసుకొని బేగంపేట నుంచి గన్నవరం నుంచి ఇంకో చోటకి చెన్నై నుంచి మళ్ళీ సాయంత్రానికి మధ్యాహ్నానికి మళ్ళీ గన్నవరం టు వయా బేగంపేట. ఏంటిది? ఎవరి డబ్బు ఇది? ఎవరి డబ్బు సార్? ప్రత్యేక విమానాలు ఏంటి సార్? ప్రత్యేక విమానాలు ఎవరి డబ్బు సార్? మీరు ఆంధ్రప్రదేశ్లో ఉప ముఖ్యమంత్రిగా ఉండి తెలంగాణలో 4 రోజులు ఎందుకు ఉంటున్నారు సార్? తెలంగాణలో మీ కుటుంబాలు ఎందుకు ఉంటున్నాయి సార్? తెలంగాణలో మీ ఆస్తులు ఎందుకు ఉంటున్నాయి సార్? మీ అన్న తెలంగాణ, మీ తమ్ముడు తెలంగాణ, మీ ఆవిడ తెలంగాణ, మీ పక్కింటి ఆయన తెలంగాణ, మీ వదిన తెలంగాణ, మీ కొడుకు తెలంగాణ. రాష్ట్రంలో అందరూ తీసుకెళ్ళి అక్కడ ఉంటారు. ఇక్కడ మాత్రం మీ అన్నయ్యకి పదవి కావాలా? ఇక్కడ మాత్రం మీకు పదవులు కావాలా? మీరు తీసుకెళ్ళి పెట్టేదంతా అక్కడ. ఈ రాష్ట్రంలో అయితేనే మాత్రం ఉండరా? ఈ రాష్ట్రానికి డెవలప్మెంట్ చేయరా? మీకు ఈ రాష్ట్రంలో నుంచి డబ్బులతోటి మీరు బేగంపేట వెళ్ళటానికి, అమెరికా వెళ్ళటానికి, న్యూజిలాండ్ వెళ్ళటానికి డబ్బులు మేము కట్టాలా? ఎందుకు కట్టాలి సార్? ప్రజలు అడగాలి ఖచ్చితంగా. ఇవన్నీ అడుగుతారు. రేపొద్దున ఎలక్షన్ వచ్చినప్పుడు మేబీ యూ మే బీ అ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆర్ హీ మే బీ అ చీఫ్ మినిస్టర్. బట్ అల్టిమేట్గా ప్రజాస్వామ్యంలో ఎవ్రీబడి ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ది పీపుల్స్ మనీ. అండ్ దే ఆర్ ది ప్రొటెక్టర్స్, దే ఆర్ ది ట్రస్టీస్, దే ఆర్ నాట్ అబ్సల్యూట్ ఓనర్స్ ఆఫ్ ది ప్రాపర్టీస్. రాష్ట్రంలో మా ఇష్టం వచ్చినట్టు మేము అనుకుంటాం, మేము రాష్ట్రం వచ్చినట్టు మేము కొనుక్కుంటాం, అమ్మేసుకుంటాం, మేము మా ఇష్టం వచ్చినట్టు మేము ఫ్లైట్లో కొనుక్కుంటాం, తిరుగుతూ ఉంటే ఎట్లా సార్? వన్ షుడ్ హ్యావ్ అన్ అకౌంటబిలిటీ కదా. రైట్. రాష్ట్రాన్ని ఈ ఏడాదిలో గాడిన పెట్టి అభివృద్ధి సంక్షేమం ఒక దారికి తెచ్చి ఈ పనులు చేశామని జనం దగ్గరికి వెళ్ళి చెప్పమన్నారు చంద్రబాబు గారు. మాది మంచి ప్రభుత్వం అని స్టిక్కర్లు ఇంటింటికి తీసుకువెళ్ళి అతికిస్తూ ఎమ్మెల్యేలు చెప్తున్నటువంటి మాట. ప్రతి ఎమ్మెల్యే ఇంటి దగ్గరికి వెళ్తున్నారు, బాగా రిసీవ్ చేసుకున్నారు ప్రజలు. ఒకప్పుడు నరకం అనుభవించిన వాళ్ళం ఇప్పుడు సుఖశాంతులతో ఉన్నామని వాళ్ళకి చెప్తున్నారు అన్నటువంటిది ఓ ప్రధాన అంశం. దాన్ని ఎలా చూస్తారు? నాకు సినిమా, నేను విక్రమార్క సినిమా చూసినప్పుడు గుర్తొస్తుంది నాకు. విలన్ దగ్గరికి వెళ్ళి గిరిబాబు గారి కొడుకు అడుగుతాడు, నీ రాజ్యం రామరాజ్యం బావా, రేప్ చేస్తే అడిగేవాళ్ళు లేడు, మర్డర్ చేస్తే మాట్లాడేవాళ్ళు లేడని. కూటమి ప్రభుత్వం అలా ఉంది.
పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు పోగొట్టు, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పోగొట్టు. బట్ వాట్ అబౌట్ కామన్ మ్యాన్ సార్? వాట్ అబౌట్ కామన్ మ్యాన్? ఎవరు ఏ ఎమ్మెల్యే ఎక్కడికి వెళ్ళారో వెళ్ళమనండి సార్. కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యేని రోడ్డు మీదకి వెళ్ళమనండి సార్. ఎక్కడ దాకా ఎందుకు? ఈ మధ్యకాలంలో కూటమి ఎమ్మెల్యే, ఆ తిరువురు ఎమ్మెల్యే శ్రీనివాస్ ఒకడున్నాడు. కొలికపూడి. ఎందుకు ఆ పేరు 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 ఎందుకులే కానీ ఆ పేరు ఎత్తడం కూడా దరిద్రం. కానీ మనకి బెల్ట్ షాపులు ఎక్కడున్నాయి అని మందు షాపులు పట్టుకొని పరిగెత్తాడు, ఊర్లో అమ్మటి పరిగెత్తాడు, మీడియాలు తీసుకొని బెల్ట్ షాపులు ఎక్కడ ఉన్నాయో. ఆయన అడిగితే చెప్తాడు ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది, ఎక్కడ ఇసుక రవాణా జరుగుతుంది, ఎక్కడ బెల్ట్ షాపులు పెట్టి ఒక్కొక్క బెల్ట్ షాపు, ఒక్కొక్క మద్యం షాపుకి 50 బెల్ట్ షాపులు అనుబంధంగా పెట్టి ఎలా గ్రామాల్లో మందు అమ్ముతున్నారో మీ మీ ఎమ్మెల్యేని అడగండి సార్, సమాధానం చెప్తాడు. అడ్రస్లతో సహా ఇస్తాడు. కాన్స్టిట్యున్సీలో లోకల్ ఎమ్మెల్యేసు మనీ ఎలా మింట్ చేస్తున్నారు, ఎలా భూమిని ఇసుకను దోచుకుంటున్నారు, ఎలా మద్యాన్ని దోచుకుంటున్నారు, ఎలా న్యాచురల్ రిసోర్సెస్ని దోచుకుంటున్నారు, ఎలా లంచాలు తీసుకుంటున్నారు, రాష్ట్ర ప్రజల దగ్గరికి వెళితే ఎలా చెప్పులతోటి చాటలతోటి వీళ్ళు ఎలా కొడుతున్నారు, ఎలా సూపర్ సిక్స్ ఇవ్వకుండా ఏంట్రా మీరు చేసే పరిపాలనని మాట్లాడుతున్నారు. గజ 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 వణికిపోతున్నారు. ఏ ఎమ్మెల్యే వెళ్ళాడు చూపించమనండి. ఈయన 21 మంది ఎమ్మెల్యే ఇదంతా వద్దు సార్. ఈ పిఠాపురాన్ని అంతర్జాతీయ నియోజకవర్గం చేస్తామని చెప్పారు కదా. ప్రపంచం మొత్తం పిఠాపురం వైపు చూస్తుంది. పీఠాధిపతి గారు వెలిచారు. ఈయన 6 అడుగుల పవన్ కళ్యాణ్ గారు పీఠాధిపతిగా వచ్చారు, ప్రపంచవ్యాప్తంగా అక్కడికి వస్తారు భక్తులు అని చెప్పినారు కదా. ఈ పిఠాపురంలోనే ఈయన్ని ఒక గ్రామాన్ని వెళ్ళిపోయి, లేకపోతే ఒక కాలనీలోకి వెళ్ళిపోయి ప్రజల యొక్క మనోభావాలు ఏంటో ఒకసారి తెలుసుకోమనండి సార్. నాకేమొద్దు ఎవరెవరిదో కాన్స్టిట్యున్సీ ఎందుకు. పాపం మన గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి కాన్స్టిట్యున్సీ వెళ్ళి సీక్రెట్గా వెళ్ళి ఎలా ఉందమ్మా పరిపాలన ఒకసారి అని ట్రాన్స్పరెంట్గా వీళ్ళు అండర్స్టాండ్. మీకు అర్థమైపోతుంది కూటమి ప్రభుత్వ పరిపాలన. నేను చెప్తే కాదు కదా, రాష్ట్ర ప్రజలు చెప్పాలి. ఏ ఎమ్మెల్యేని అప్రిషియేట్ చేశారు? నీకు 18,000, నీకు 18,000, నీకు 18,000, నీకు 18,000 అని ఆయన ఎక్కడికి వెళ్ళిపోయినాడు? మినిస్టరు ఎక్కడికి వెళ్ళిపోయినారండి? మినిస్టర్ ఎక్కడికి వెళ్ళిపోయినాడు? నీకు 3,000, నీకు 3,000, నీకు 3,000 అని ఆయన ఎక్కడికి వెళ్ళిపోయినారు? సార్, మాట్లాడటానికి పనులకి చాలా తేడా ఉంటుంది. ఉప ముఖ్యమంత్రి నువ్వు ఏం చెప్పినా నడుస్తుంది. జగన్మోహన్ రెడ్డికి నడవలేదా? జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు? గడప గడపకి జగనన్న ప్రభుత్వం, ప్రతి దాంట్లో మా నమ్మకం నువ్వే జగన్ అని స్టిక్కర్ వేయించినాడు. స్టిక్కర్ వేయించేసి రోజా దగ్గర నుంచి, అంబవరం రాంబాబు దగ్గర నుంచి, అమర్నాథ్ దగ్గర నుంచి ప్రతోళ్ళు గొడుగులు పట్టుకుని బయలుదేరినారు. మా నమ్మకం నువ్వే జగనన్నా, మా అమ్మకం నువ్వే జగనన్నా అని. ఏమైపోయింది నమ్మకం? 11 మంది ఎమ్మెల్యేలకు పడిపోయింది ఆ నమ్మకం. 11 మంది ఎమ్మెల్యేలకు పడిపోయింది సాయి గారు. రేపు మన కూటమి ప్రభుత్వం, మన పవన్ కళ్యాణ్ గారి నమ్మకం ఒక్క ఎమ్మెల్యేకి ఆయన గెలిస్తే చాలా ఎక్కువ నెక్స్ట్ ఎలక్షన్లో. బట్ నేను ఇప్పుడు కామెంట్ చేయటం టూ ఎర్లీ. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్. బట్ నేను ఒక్కటే చెప్పదలుచుకున్నాను, మీరు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు నిర్వర్తించండి. ప్రజలకు కావాల్సింది ఏదో మీరు చూడండి. మీరు చెప్పని చేయండి. చెప్పని చేయకపోతే నేను అడుగుతానా? ఇప్పుడు ఆయన ఇంటికో ఉద్యోగం అని నేను అనలేదు కదా. 4 లక్షల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తామన్నారు, జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు, ఇవ్వండి. సప్లా నిధులు ఎవరికి డైవర్ట్ చేయమన్నారు, చేయమాకండి. మీ మేనిఫెస్టోలో ఉన్న 143 వాగ్దానాలను చేయమని అడుగుతున్నాను నేను. బికాస్ యూ అండ్ యువర్ కొలీగ్ మినిస్టర్, ఆనరబుల్ చీఫ్ మినిస్టర్, యూ బోత్ హోల్డ్స్ ది మేనిఫెస్టో పాంప్లెట్. బీజేపీని నెక్యూ చేయను. ఎందుకు బీజేపీని నెక్యూ చేయను అంటే బీజేపీ వాజ్ నెవర్ పార్ట్ ఆఫ్ అ ప్రామిసెస్ and they never endorsed the manifesto issued by the NDA government. They simply kept quiet. So these manifesto was endorsed by Pawan Kalyan and Chandrababu Naidu. They jointly holds the manifesto, and Pawan Kalyan personally assured that he was responsible if it is not implemented properly. Then నేను ఆయన అడుగుతున్నా, మీరు ఎందుకు ఇంప్లిమెంట్ చేయటం లేదు? ఇంప్లిమెంట్ చేశారని అబద్ధాలు చెప్పొద్దు రాష్ట్ర ప్రజలకు అనేది నా వెర్షన్. రైట్. ఫైనల్గా ఒకటి చెప్పండి, జగన్మోహన్ రెడ్డి తన వాహనం కింద తన కార్యకర్తే పడితే కుక్క పిల్లలా తీసి పక్కన పెట్టేసి వెళ్ళిపోయాడు. ఇట్లాంటి వ్యక్తులు, నేరచరితులు, నేరస్తులు రాజకీయాలు చేయనీయకుండా ఆపడమే తన లక్ష్యం అన్నటువంటి చంద్రబాబు గారు చెప్తున్నారు. సార్, మన కందుకూరులో చనిపోయినప్పుడు అది తెలుగుదేశం పార్టీ రెస్పాన్సిబిలిటీ కదా. కందుకూరులో మీటింగ్ పెట్టినప్పుడు ఆ గొయ్యిలో పడిపోయినారు కదా, చనిపోయినారు పాపం 8 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. మరి వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకోవాలి? ది వెరీ నెక్స్ట్ ఫాలోయింగ్ డే నెల్లూరులో పెట్టారు. నెల్లూరులో 4-5 చచ్చిపోయినారు.
దీని ఫాలోయింగ్ డే గుంటూరులో పెట్టారు, గుంటూరులో కూడా చచ్చిపోయారు. మరి తెలుగుదేశం పార్టీ మీటింగ్ పెట్టినప్పుడు చనిపోయే ప్రమాదవశాత్తు చనిపోయినటువంటి వీళ్ళందరికీ ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి? కూటమి ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి చంద్రబాబు నాయుడు కాదా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సింది? హూ హ్యాస్ టు హోల్డ్ రెస్పాన్సిబిలిటీ? అంటే మీ ప్రభుత్వంలో మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జరిగితే అవి ప్రాణాలు కాదా? వాటికి విలువ లేదా? మీ కార్యకర్తలు చచ్చిపోతేనేమో ఎవరు మాట్లాడకూడదా? సో ఆ రోజున మేమే కదా మాట్లాడింది. జిఓఎంఎస్ నెంబర్ 1 తీసుకొస్తే జగన్మోహన్ రెడ్డి నువ్వు ఎలా తీసుకొస్తావయ్యా? ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడు రైట్ ఇది. ఎవరినైనా ఇల్లు కలుస్తాడు, ఎవరైనా మీటింగ్ పెట్టుకుంటారు, పబ్లిక్ మీటింగ్ పెట్టుకుంటారు, పబ్లిక్ మీటింగ్ పెట్టుకోకూడదు, దానికి ఎస్పీ పర్మిషన్ కావాలి, నువ్వు ఎలా జీవో తీసుకొస్తావని హైకోర్టుకి వెళ్ళి ఛాలెంజ్ చేసి సిపిఐ రామకృష్ణ గారు మేము కదా ఆర్గ్యూ చేసింది. అప్పుడు భట్టు దేవానందం గారు కదా ఆ జీవోని సస్పెండ్ చేసింది. సస్పెండ్ చేసి ప్రజాస్వామ్యంలో తర్వాత సబ్సిక్వెంట్గా హైకోర్టు కదా ఆ జీవోని కొట్టేసింది. ప్రశాంత్ కుమార్ మిశ్రా ఐ థింక్ సో హీ వాజ్ ద జడ్జ్. ఆ కేసు ఆ జీవోని కొట్టేసినప్పుడు మరి అప్పుడైతే మీకు ప్రజాస్వామ్య విలువలు గుర్తొచ్చినాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి కారు కింద పడినటువంటి వ్యక్తి పట్ల మాకు సింపతి ఉంది సార్. బికాస్ వీ స్ట్రాంగ్లీ కండెమ్. ఖచ్చితంగా అలాంటి ఇన్సిడెంట్ జరగకూడదు. కానీ కొన్ని లక్షల మంది కారు దగ్గరకు వస్తున్నప్పుడు, కొన్ని లక్షల మంది వేల మంది మీటింగ్ జరుగుతున్నప్పుడు ఎజ్యూమ మూమెంట్ సార్. ఒక కారుకి ఒక 1000 మందో 500 మందో కారు వెనకాల పరిగెడుతున్నారు. కొంతమంది కాళ్ళు పడతాయి. మేము కూడా మీటింగ్లకు వెళ్తాం. మేము కూడా మీటింగ్లకు వెళ్ళినప్పుడు మేము కారు ఎక్కేటప్పుడు క్రౌడ్ని మేము కంట్రోల్ చేయలేము. పొలిటికల్ పార్టీలు అన్న తర్వాత నాయకుడిని చూడాలి, నాయకుడితో ఫోటో దిగాలని ఫ్లో చేస్తూ ఉంటారు. అలా వస్తూ ఉంటారు. వస్తున్న ప్రతి ఒక్కళ్ళని మనం ఎపో పక్కకని అనలేము. ఎందుకంటే అభిమానాన్ని కాదని, అభిమానాన్ని రిసిప్రొకేట్ చేయాలి. రిసిప్రొకేట్ చేయాల్సినప్పుడు షేక్ హ్యాండ్ ఇవ్వాల్సి వస్తుంది. ఇక్కడైతే జగన్మోహన్ రెడ్డి అంత ఫాలో అయ్యి మాకు లేకపోయినా మేము వెళ్ళినప్పుడు ఒక 10 మందో 20 మందో 30 మందో మమ్మల్ని మీ కారు వెళ్తూ ఉంటే మా వెనక పడతా ఉంటారు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి. సో మేము కారు ఆపి మాకున్న అవకాశాన్ని బట్టి చేస్తాం. కానీ జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక మాజీ ముఖ్యమంత్రి వచ్చినప్పుడు సహజంగానే ఆ క్రౌడ్ని కంట్రోల్ చేయడం కుదరదు. సహజంగా ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగింది. సింగయ్య మరణం జరిగింది. అన్ని వేల మందిలో ఎవరు కారు కింద పడినారు, అసలు పడ్డారా లేదా అని అబ్జర్వ్ చేసే అవకాశం కూడా ఉండదు అక్కడ. బికాస్ ఈజ్ బియాండ్ హ్యూమన్ బీయింగ్ కంట్రోల్ అండి. అది పర్పస్ఫుల్గా జగన్మోహన్ రెడ్డి అతను చంపాల్సిన అవసరమో ఆ డ్రైవర్ చంపాల్సిన అవసరమో ఉండదు. బికాస్ ఇట్ ఈస్ ఎ స్పమ్ ఆఫ్ మూమెంట్లో ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగింది. దానికి అందరం కూడా ఖండిద్దాం. వాళ్ళ పార్టీ కార్యకర్త చనిపోయినాడు, ఈయన వెళ్ళాడు, 10 లక్షల రూపాయలు 20 లక్షల రూపాయలు ఇచ్చారు. ఆ డ్రైవర్ ప్రమాదానికి కారణమైన డ్రైవర్ మీద కేసు పెట్టండి, దేర్ ఎండ్స్ ది మ్యాటర్. అంతేగాని ఈ కారులో ప్రయాణం చేస్తున్నటువంటి పొద్దున ఏదో డిస్కషన్ వచ్చినప్పుడు జడ్జి గారి మీద ట్రోలింగ్ జరుగుతుందని డిస్కషన్ వచ్చినప్పుడు నేను అడిగా, ఇప్పుడు మన అందరం కారులో వెళ్తున్నాం, మా డ్రైవర్ ఎదురుకొచ్చే వెహికల్ను గుద్దాడు, ఆ వెహికల్ డ్రైవర్కి ఏదో చనిపోయినాడు, ఇప్పుడు నా మీద కూడా పక్కన లోపల కూర్చున్న వాళ్ళు 5 లాయర్ల మీద కేసులు పెట్టాల్సిందేనా? మేము కూడా కారణం కదా దాంట్లో కూర్చున్నందుకు. మరి అలా అనుకుంటే పుష్కరాల సమయంలో పుష్కరాలు జరపడానికి మేనేజ్మెంట్ కారణమైనటువంటి చంద్రబాబు నాయుడు షూటింగ్ తీయడానికి వచ్చిన రాజమౌళిని కూడా అరెస్ట్ చేయాల్సిందేగా. బికాస్ దే ఆర్ ఓన్లీ ద రెస్పాన్సిబుల్ కల్పబుల్ హోమ్సైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్. మరి కందుకూరులో మీటింగ్ పెట్టడానికి వచ్చినటువంటి అరేంజ్ చేసినటువంటి మీటింగ్కి జనాలు సప్లై చేసినటువంటి మీటింగ్ మేనేజ్మెంట్ చేసినటువంటి చంద్రబాబు నాయుడు పిఏ ఇంకొకళ్ళు అందరు రెస్పాన్సిబులేగా. మరి వాళ్ళ మీద కూడా కేసు పెట్టాలిగా. సో ఇవన్నీ కూడా పొలిటికల్గా మీరు ఒక పొలిటికల్ మోటివేషన్ తోటి పొలిటికల్ రివెంజ్ తోటి కేసులు పెట్టి తద్వారా మీరు చట్టాన్ని మీ చేతిలోకి తీసుకోవాలని చేసినట్టు ప్రయత్నానికి హైకోర్టు బ్రేక్ వేసింది. ఖచ్చితంగా ఇది ఒక పొలిటికల్ మోటివేటెడ్ కేసు అని ప్రూవ్ అయింది. ప్రజల్లో అభాస్పాలు అయిపోయింది. దాని గురించి వీళ్ళేం మాట్లాడు. ఎందుకు అంటే రేపొద్దున వీటిని మళ్ళా రేపొద్దున ఇవన్నీ కూడా రేపొద్దున ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు మళ్ళీ వీళ్ళ తలకే చుట్టుకుంటాయి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ రేపొద్దున ఏదైనా మీటింగ్ పెట్టాడు అనుకోండి, ఖచ్చితంగా చచ్చిపోతారు. ఏదైనా 1-6 సందర్భంలో పిల్లలు యూత్ అనేవాళ్ళు వాళ్ళు కంట్రోల్గా ఉండరు. సో అలాంటి సందర్భంలో మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతుందని చెప్పి వీళ్ళకి భయం. బట్ మేమైతే వదలం 100%. ఇలాంటి ఇన్సిడెంట్ ఏదైనా భవిష్యత్తులో జరిగితే కూటమి ప్రభుత్వానికి దానికి మేనేజ్మెంట్ రెస్పాన్సిబుల్ ఉన్న వాళ్ళందరినీ లాగేదాకా మేమైతే వదలం. సో ఓవరాల్గా ఈ కేసులో అయితే మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వం చేతులు కాల్చుకుందని అయితే నా అభిప్రాయం సార్. రైట్. కంక్లూడింగ్గా చంద్రబాబు గారు పదే ఈ 1 ఇయర్ నుంచి ప్లస్ ఇప్పుడు పీక్ స్టేజ్లో తీసుకెళ్తున్నటువంటిది, ఇప్పుడు పవన్ కళ్యాణ్ యాడ్ చేస్తున్నటువంటి పాయింట్ ఏంటంటే పబ్లిక్ని ఒక సైకలాజికల్గా ప్రిపేర్ చేస్తున్నారు. రాష్ట్రాన్ని ఇంతకుముందు పాడు చేస్తే 5 ఏళ్లలో ఇప్పుడు గాడిని పెట్టాం,
మీరన్నటువంటి కాన్సెప్ట్లో ఇప్పుడు ఆల్రెడీ గాడిన వచ్చేసింది, ఉద్యోగాలు వస్తున్నాయి, ఇప్పుడు కంపెనీలు బోల్డ్ వస్తున్నాయి, కార్పొరేట్ కంపెనీలు విశాఖపట్నానికి అమరావతికి వచ్చేస్తున్నాయి, క్వాంటమ్ వ్యాలీ వచ్చేస్తుంది, అలాగే ఇన్నర్ రింగ్ రోడ్డు వస్తుంది, అవుటర్ రింగ్ రోడ్డు వస్తుంది, రైల్వే స్టేషన్ వస్తుంది, అమరావతి బాగుపడుతుంది. ఇంత అభివృద్ధి ఒక పక్కన మేము చేసుకొస్తున్నాం, రెండో పక్కన జగన్ అనేటటువంటి వ్యక్తి నేరచరితుడు, నేరస్తుడు, అతనితో ఉండేదంతా వాళ్లే కాబట్టి అలాంటి ప్రభుత్వం వస్తే నాశనం చేసేస్తారు. ఆర్థిక పరిస్థితి ఇప్పటిదాకా సెటరైట్ చేసాం, ఇప్పుడు గాడిన పడింది కాబట్టి రెండో పక్కన ఈ డబ్బులు సంక్షేమ పథకాలు కూడా ఇవ్వడం ప్రారంభించాం అన్నటువంటి పాయింట్ ఒక పక్కన చెప్తూ, రెండో పక్కన 15 ఏళ్ళు అని చెప్తున్నారు. అంటే సైకలాజికల్గా ఇంతకుముందు 5 ఏళ్ళు చెడగొడితే ఇప్పుడు బాగు చేసాం, ఇంకా మరింత మెరుగుపడిపోతుంది అన్నటువంటిది ఇద్దరూ తీసుకెళ్తున్నటువంటి కాన్సెప్ట్. ఇది జనంలోకి వెళ్ళదనుకుంటున్నారా? ఎందుకంటే అక్కడ మీడియా ఉంది, వాళ్ళు మాట్లాడతారు, కూటమిలో అటు కాంబినేషన్ చాలా స్ట్రాంగ్గా ఉంది. సార్ ఇప్పుడు మనం 2+2=4 రాష్ట్రాలు, రాజకీయాలు, ప్రజాస్వామ్యం వ్యవస్థ, ఈ కబుర్లన్నీ రాజకీయాల్లో పనికిరావు. ఎందుకంటే ఇది మనం మాట్లాడుకోవడానికి బాగుంటాయి. ఇప్పుడు నేను కోట్ వేసుకుని టై కొట్టుకొని రోజు వచ్చి కూర్చొని డెమోక్రసీ, రాజ్యాంగం మాట్లాడుతూ ఉంటే నాకు 450 ఓట్లు వచ్చినాయి మనం. సో ప్రజలు రాజకీయాన్ని ఎలా చూస్తున్నారు, రాజకీయాల్ని సిన్సియర్గా సీరియస్గా చూసే వ్యక్తులు ఎలా చూస్తున్నారు అనేది రెండు కాంబినేషన్ కుదరదు. ఈ రెండు కాంబినేషన్ని కంపేర్ చేయాలి అంటే ప్రజలలో ఉన్నటువంటి ఎమోషన్స్ ఏంటి పాలిటిక్స్లో అనే దాని మీదే కాన్సన్ట్రేషన్ చేయాలి. ఇప్పుడు నాకు తక్కువ ఓట్లు వచ్చినాయి కాబట్టి నేను లీడర్ని కాకుండా పోను. నువ్వు 10 లక్షలు, నువ్వు 1,00,000 ఓట్లతోటి గెలిచావు కాబట్టి నారా లోకేష్ ఒక మంత్రి కొడుకంటే ఆయన పొలిటీషియన్ కాదు. బికాస్ లీడర్ ఈజ్ ఆల్వేస్ డిఫరెంట్ ఫ్రమ్ పొలిటీషియన్. సో because by virtue of the choice you become a politician, by virtue of the choice I become a leader. So నేను ఆల్వేస్ ఎప్పుడైనా నేను పొలిటీషియన్ అవుతా, కానీ పొలిటీషియన్ ఎప్పుడు లీడర్ కాలేదు. సో నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే ఈ ఈ ఈ సిస్టంలో ప్రజలు అనేవాళ్ళు ఒక పార్టీకి అధికారం ఇవ్వడానికి వాళ్ళు అసలు డెవలప్మెంట్ని మోడ్యూల్గానే చూడటం లేదు. టు బి ఫ్రాంక్లీ సే, పొలిటీషియను హానెస్టీ, ఇంటిగ్రిటీ, సీరియస్నెస్ చూడటం లేదు. ఇది కూడా చూడటంలా ప్రజలు. ఎందుకంటే నాకున్న ప్రాథమికమైనటువంటి అవగాహన ప్రకారం, ఐ మే బీ రాంగ్ ఆర్ ఐ మే బీ రైట్, ఐ డోంట్ నో, బట్ ఇట్ ఈస్ మై ఫార్మ్ ఒపీనియన్ అబౌట్ పాలిటిక్స్. నేను పాలిటిక్స్ని గత 10 సంవత్సరాల నుంచి చాలా దగ్గరగా అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి ప్రజలు అనేవాళ్ళు నిజంగానే ప్రజలకి సంక్షేమ పథకాలు ఇచ్చి, ప్రజలకి మంచి అంటే వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేసి ప్రాపర్గా వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలను నిర్వర్తించి, వాళ్ళకి ఈ మిగతా విషయాలని ఏం పట్టవు, వాళ్ళకి సంక్షేమం కరెక్ట్గా ఇస్తే చాలు అనుకుంటే, నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి ఇంకో 30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలి. ఎందుకు? బికాస్ 2,85,000 డైరెక్ట్ బెనిఫిట్స్కి డీబీటీ ద్వారా డైరెక్ట్గా అకౌంట్లో వేసినటువంటి మొట్టమొదటి ముఖ్యమంత్రి ఆయన. మరి సంక్షేమాన్ని ప్రజలు ఆదరిస్తే రేపొద్దున ఆయన ముఖ్యమంత్రి కావాల్సిందే కదా, నెంబర్ 1. నెంబర్ 2, 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు అద్భుతంగా పరిపాలన చేసి ఉంటే ఆయన 2019లో ముఖ్యమంత్రి అవ్వాలి. కానీ 2019 నుంచి 2024 వరకు జగన్ పరిపాలన చూసి మళ్ళీ 164 సీట్లు ఎందుకు ఇచ్చారు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడుకి? బికాస్ ఇక్కడ చంద్రబాబు నాయుడు అద్భుతంగా పరిపాలన చేశాడు అని కాదు, జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేయలేదు అని కాదు. పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఈ రోజున రేపొద్దున ఉద్యోగాలు తెచ్చాను, కంపెనీలు తెచ్చాను, సినిమా పరిశ్రమ తెచ్చాను, నేను రూపాయి జీతం తీసుకోలేదు, నేను రాష్ట్రంలో అద్భుతంగా పరిపాలన చేశాను, ఇవన్నీ సోదిలోకి రావు. రేపు పరిపాలన అడ్మినిస్ట్రేషన్ వచ్చేటప్పటికి ప్రజలు పాలిటిక్స్ని చూస్తుంది ఏంటి అంటే అడ్మినిస్ట్రేషన్ చూడటంలా, డెవలప్మెంట్ మోడ్యూల్ చూడటంలా, రాష్ట్రానికి ఉద్యోగాలు అనే విషయం చూడటంలా, ఒక సెంటిమెంట్ ప్లే చేసేటువంటి ఒక ఎమోషనల్ పాలిటికల్ వేవ్ అనేది ప్రజల యొక్క ఆలోచనని పూర్తిగా మార్చేస్తుంది. నిజంగా చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయకపోతే 2024లో 23లో ఐ డోంట్ థింక్ సో 50 సీట్లు మిగిలిపోయినాయి. నిజంగా అమరావతిని కనుక ఆయన కదిలించకుండా ఉన్నట్టయితే ఇంకో 25 సీట్లు మిగిలాయి. పిచ్చి పిచ్చి పనులన్నీ చేయకుండా కేవలం రూపాయి డబ్బులు, వచ్చే డబ్బులన్నింటినీ ఇంట్లో పెట్టుకొని చక్కగా ఇటు పక్క సంక్షేమం చేసుకుంటా, ఇంట్లో ఏం అడ్మినిస్ట్రేషన్ చేయకుండా హ్యాపీగా జగన్మోహన్ రెడ్డి టీవీ చూసుకుంటూ కూర్చున్నట్టు 100 సీట్లు వచ్చాయి. ఎందుకు 11 సీట్లు పడిపోయినాడు? ప్రతి వాళ్ళని కదిలించడం, ఆ ఎయిడెడ్ సిస్టమ్ని కదిలించడం, అమరావతిని కదిలించడం, అదేదో హైకోర్టుని ఇక్కడ నుంచి తీసుకెళ్ళి అక్కడ పెడతానంటాం, అక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెడతానంటాం, ఆ కంపెనీలని హెచ్ఎస్బీసీల కంపెనీని విశాఖపట్నం నుంచి వెళ్ళగొడతానని చెప్పటం, లేకపోతే ఈ
అమరావతిని మార్చేస్తానని చెప్పటం, రకరకాల పిచ్చి పనులు, ఎందుకు పనికిరాని పనులు, ప్రజలకి ఉపయోగం లేని పనులు, ప్రజల్లో ఒక చర్చకు అవకాశం లేని పనులన్నింటిని పెట్టారు. దాని మూలంగా ఏమైపోయింది, డిస్టర్బెన్స్ వచ్చేసింది. సో ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం పడిపోవడానికి కారణం. నేను ఫైనల్గా ఒక మాట చెప్తాను సాయి గారు, ఇట్ ఈస్ మై ఓపెన్ మై ఫర్మ్ ఒపీనియన్. ప్రజలు ఎలా ఆలోచించుకుంటారో నాకు సంబంధం లేదు కానీ, బట్ పాలిటిక్స్లో 2019లో జరిగిన ఎలక్షన్స్ ఒక ఎజెండా మీద జరిగింది సార్. చంద్రబాబు నాయుడు మంచి చేశాడా, పసుపు కుంకుమ ఇచ్చాడా, ఏం చేశాడు, ఎలా చేశాడు, కొత్త రాజధాని కట్టాడా, ఏం అవసరంలా. జగన్ దింపాలి, చంద్రబాబు నాయుడు దింపాలి, జగన్ ముఖ్యమంత్రి చేయాలి. దట్స్ ఆల్. 1 పాయింట్ ఎజెండా. 2024లో ఇంకో ఎజెండా మీద జరిగింది, జగన్ ముఖ్యమంత్రి కాకూడదు. దట్స్ ఆల్. ఇంకెవ్వరు ముఖ్యమంత్రి అని వాళ్ళకి అనవసరం, జగన్ ముఖ్యమంత్రి కాకూడదని జరిగింది. ఈ ముఖ్యమంత్రి కాకూడదని ఎందుకు జరిగింది, అప్పుడు ముఖ్యమంత్రి అవ్వాలని ఎందుకు జరిగింది అంటే టైం ఫ్యాక్టరే, ఎమోషన్స్, ప్రజల మధ్య ఎమోషన్స్. ఆ ప్రజల వేవ్ లెంగ్త్, ఆలోచన విధానం ఎలా వస్తుందో ఎవరూ అర్థం చేసుకోలేదు. 2029లో అంటే ఇప్పటికిప్పుడు మూడ్ ఆఫ్ ది నేషన్, మూడ్ ఆఫ్ ది ప్రజలు, నేను అర్థం చేసుకున్నది, ఇప్పటికిప్పుడు ఎలక్షన్ జరిగితే 125 నుంచి 140 సీట్లకు తక్కువ జగన్మోహన్ రెడ్డికి. 100% చెప్తున్నాను. ఒక్క 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 అసెంబ్లీ సీట్ కూడా తగ్గదు. ఎందుకు జరుగుతుంది శ్రవణ్ గారు, 1 yearలో ఏం జరిగిపోయిందంటే దట్స్ ఆల్. దెర్ ఇస్ నో లాజిక్ ఫర్ దాట్. జగన్మోహన్ రెడ్డి 40% ఓట్ బ్యాంక్ తోటి హీ హోల్డ్స్ స్ట్రాంగ్ పొజిషన్. వీళ్ళందరూ కలిస్తే 50% రాలే వీళ్ళకి, 3 పార్టీలు కలిస్తే. సో జగన్మోహన్ రెడ్డి చేయనటువంటి పనులు, వీళ్ళు చేస్తున్నటువంటి పనులు ఎన్ని చేసినా రాసి పెట్టుకోండి, కూటమి ప్రభుత్వం 2029లో ఈ రాష్ట్రంలోకి అధికారంలో రావటం కల్లా కల్లా కల్లా. దట్స్ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది పరిస్థితి. ఓవరాల్గా అయితే రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు అకస్మాత్తుగా వేడెక్కిచ్చారు పవన్ కళ్యాణ్ తన స్పీచ్లతో. బట్ దాని వెనకాల జరుగుతున్న పరిణామాలు ప్రజలు ఎలా అర్థం చేసుకుంటారన్నది శ్రవణ్ గారి కోణం అది.